యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరిపడిగ గ్రామ యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం మరిపడిగ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరిపడిగ గ్రామ యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. హిందూ మతాన్ని కాపాడుతూ కులాలకు మతాలు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి అని అన్నారు. శివాజీ ఆశయాలను తీసుకొని గ్రామాల్లో గ్రామాభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడెపు కుమార్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డెం సంజీవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరసరపు యాదగిరి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, సుభాష్, దయాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ముద్దుబిడ్డగా జాతి గౌరవంతో పాటు పరమతస్తులను కూడా గౌరవించి పరిపాలన సాగించినటువంటి వీర యోధుడు ఛత్రపతి శివాజీ. ఫిబ్రవరి 1630లో జన్మించి అంటే ఈనాటికి 396వ జయంతి సందర్భంగా ఆయన ఇక్కడ విగ్రహాన్ని పెట్టుకోవడం, ఆయన స్ఫూర్తితోటి భావి తరాలకు యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన కూడా పరమతస్తులను కూడా గౌరవించి ఆయన సైన్యంలో అన్ని మతాలను కూడా కూడగట్టుకొని పరిపాలన సాగించినటువంటి మంచి పోరాట యోధుడు. మరి ఆయన పోరాట స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు పోరాటం చేస్తుంటే ఈ రోజు మనం పోరాటం కాదు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా నీ కులం నా కులం కాదు, అన్ని కులాలు ఒకటే, ఒక మంచి మనసుతోటి ఏ పని చేసినా అందరినీ కలుపుకొని చేయాలనేది ఒక సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజుల్లో ప్రజల మీద మక్కువతోటి ప్రజలకు పన్ను వేయద్దు, ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టద్దు, ప్రజలంతా కూడా ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా భరత జాతి ముద్దు బిడ్డలు అని చెప్పి పెద్ద ఎత్తున కుల మతాలకు అతీతంగా పరిపాలన చేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఆ శివాజీ గారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. ఈ ఒక్క మరిపడిగే కాదు, అన్ని గ్రామాల్లో అతని విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు, మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, మనందరికీ హక్కులు కల్పించిండు, ప్రతి పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కు కల్పించిండు. కానీ అలాంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఆనాటి శివాజీ గారి ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని రాసినట్టే 396 సంవత్సరాల కింద జన్మించినటువంటి శివాజీ గారికి ఏ రకంగా భారతదేశ పౌరుల మీద, భారతదేశ హక్కుల మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి, ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలని చెప్పి ఆ రోజుల్లో చేసినట్టే ఎంతటి మహానుభావుడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు కూడా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ల వరకే జెండాలు పట్టాలి, ఎలక్షన్ వరకే రాజకీయం ఉండాలి. కానీ అలాంటి వీర యోధుని స్ఫూర్తితోటి మనందరం గ్రామాలను, ఈ పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ రాగానే నీ కులం వేరు, నా కులం వేరు, నా మతం వేరు కాదు. పార్టీలు ఉంటే ఎవరి పార్టీలు చేసుకోవచ్చు, కానీ గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇక్కడ సమస్యల విషయంలో అందరం ఏకమై ఆ రోజు పోరాటం చేసిరు. కానీ ఈ రోజు పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మనందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన అడుగు జాడల్లో మన మతాన్ని మరోగా గౌరవించుకున్నాం. కానీ పరమతాన్ని కూడా అంతే తీరుగా గౌరవించుకొని, పక్కవాడిని కూడా గౌరవించి ముందుకు పోయినప్పుడే ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించగలుగుతాం. కాబట్టి నిజంగా ఈ మరిపడిగ గ్రామంలో అంత పెద్ద వీర శివాజీ గారి విగ్రహాన్ని పెట్టడం చాలా సంతోషం. మీరు ఈ మండలానికి కాదు, ఈ నియోజకవర్గానికి కూడా ఆదర్శంగా అందరి